శ్రీనివాస తిరుప్పావై 13వ పాశురం. புள்ளின்வாய் கீண்டானை பொல்லாவரக்கனை கிள்ளிக்களைந்தானை கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகளெல்லாரும் பாவை களம்புக்கார் வெள்ளி எழுந்துவியாலமுறங்கிற்று புள்ளும் சிலம்பின காண் போதரிக் கண்ணினாய் குள்ளக் குளிரக் குழைந்து நீராடாதே பள்ளி கிடத்தியோ பாவாய் நீ நன்னாளால் கள்ளம் தவிரிந்து கலந்தேலோரெம்பாவாய் ఆండాళ్ తిరువడిగడే శరణం. ఆండాళ్ తల్లి ఒక్కొక్క గోపబాలికను లేపుతూ మనలో ఒక్కొక్క విలక్షణమైన జ్ఞానాన్ని కలిగిస్తోంది. మరి కిందటి పాశురంలో ఆ కృష్ణుడి పైన కోపంతో ఉండటం వల్ల రాముడి గురించి పాట పాడారు, ఆ రామనామం చేశారు. దాంతో గోకులమంతా కలకలం మొదలైంది. కొంతమంది ఏమో రాముడే సరి అంటే మరికొందరేమో లేదు కృష్ణుడే సరి అని ఇలా రెండు జట్టులుగా విడిపోయారు. ఇంతలో వీరి అల్లరి వీరి గొడవ చూసి ఒక పెద్ద ఆవిడ అక్కడికి వచ్చింది. వారి మధ్యలో నిలిచి, మీకు ఒక విషయం చెప్తాను వినండి. నేను ఒకరోజు యశోదమ్మ ఇంట్లోకి వెళ్తే యశోదమ్మ శ్రీకృష్ణుడికి కథ చెబుతూ పడుకోబెడుతోంది. ఏం కథ చెప్తోంది అంటే రాముడు గురించి చెప్తోంది. అనగనగా రాముడు ఆయన భార్య సీత, వాళ్ళిద్దరూ అడవిలో ఉండగా రావణాసురుడు సీతను ఎత్తుకుపోయాడు అనగానే వెంటనే కృష్ణుడు లేచి సౌమిత్రే ధనుహు అని అరిచాడు. అంత గట్టిగా అరవడంతో ఆ తల్లికి అర్థం కాక కంగారు పడిందనమాట. మరి కృష్ణుడు ఎందుకు అంత గట్టిగా అరిచాడు? లక్ష్మణుణ్ణి ధనస్సు తెమ్మని ఎందుకు పిలిచాడు? ఎందుకంటే మరి ఆయనే రాముడు కాబట్టి. అప్పుడుండే అవసరాల కోసం రాముడుగా అవతారం తీసుకున్నారు. ఇప్పుడుండే అవసరాల కోసం అదే తత్వం కృష్ణుడై వచ్చాడనమాట. ఆయన వేరు ఈయన వేరు కాదు అంటూ ఆ గోపబాలికలకు సర్ది చెప్పింది. ఇక కలిసికట్టుగా మరొక గోపబాలికను లేపడం ప్రారంభించారు. ఈరోజు లేపబోయేది 8వ గోపబాలిక. ఈమె నేత్ర సౌందర్యం ఎలా ఉంటుందంటే అంత బాగుంటుందట. చాలా అందమైన కన్నులు కలది ఈమె. నాకు ఇంతటి నేత్ర సౌందర్యం ఉంది కాబట్టి ఆ కృష్ణుడే నా దగ్గరికి రావాలి అని లేవకుండా పడుకున్న ఒక గోపబాలికని ఈరోజు లేపుతున్నారు. శ్రీయపతికి అన్ని అవయవాలలో కంటే లోక విలక్షణమైన కళ్ళలో అతనికి సిరి తాండవిస్తూ ఉంటుంది. అందుకే రాజసూయాగం చేయాలనుకున్నప్పుడు ఎవరికి అగ్రపూజార్హత ఉంది అని చూస్తున్నప్పుడు భీష్మ పితామహుడు ఏమంటాడు? ఈషతే పృథుతాం రాక్షస సంబంధీతే జనార్దన అంటే ఇదిగో నీ బంధువు విశాలమైన తామర పువ్వు లాంటి నేత్ర సౌందర్యం గల శ్రీకృష్ణుడు. ఆ కన్నులే అతనికి అగ్రపూజార్హతను ఇస్తున్నాయి అంటూ ఆయన నేత్ర సౌందర్యాన్ని బట్టే శ్రీకృష్ణుడికి అగ్రపూజార్హతను నిర్ణయిస్తారనమాట. అందుకే ఆయన్ని పుండరీకాక్ష అని పిలుస్తాం మనం. అంతటి అందమైన కన్నులున్నవాడు నాకున్న సౌందర్యవంతమైన కన్నులు చూసి నా దగ్గరికి రాకుండా ఉంటాడా అనే గర్వంతో నిద్రపోతుందట ఈ గోపబాలిక. ఇక్కడ నేత్రములు అంటే జ్ఞానము. తనకు ప్రియమైన వారికి ఆయనే ఆ జ్ఞానాన్ని ఇచ్చి తనతో చేర్చుకునేవాడు అనమాట. మరి సహజంగానే జ్ఞానం ఉన్నవారిని ఆయన విడుస్తాడా? మరి ఎలాంటి జ్ఞానం ఉంది ఈ గోపబాలికకి? అందంగా ఉండే జ్ఞానం అన్నమాట. మరి అలాంటి ఈ గోపబాలిక కృష్ణుడితో కలియవలనన్న కోరిక ఉంటే కూడాను కృష్ణుడిని పొందుటకు తాను ఏ ప్రయత్నము చేయకుండా కృష్ణుడే వస్తాడు నా దగ్గరికి అని ఎదురు చూస్తూ ఉంది. అలాంటి గోపికను మేల్కొల్పుతున్నారు. పుళ్ళిన్వాయ్ కీండానై. ఒకనాడు కొంగవేషంలో ఉన్న బకాసురుడి మూతిని చీల్చి పారవేశాడు కృష్ణుడు. ఆత్మజ్ఞానాన్ని సంపాదించాలని కర్మేంద్రియాలను బలవంతంగా బిగబెట్టుకొని ఉన్నా కూడా మనస్సులో వాటినే తలుచుకొని ఎవడైతే ఉంటాడో వాడు మిథ్యాచారి అంటే మోసగాడు. ఇక్కడ చేపలని సంపాదించాలని కొంగ తన కన్నులను ముక్కును మూసుకొని రెక్కలను కాళ్ళను కదల్చనీయకుండా బిగించుకొని మనసులో మాత్రం చేపనే తలుచుకుంటూ ఉంటుంది. కాబట్టి పైన ఆ బకాసురుణ్ణి మిథ్యాచారితో పోలుస్తున్నారు.
అలాంటి కొంగను చీల్చి పారేవేయటం ద్వారా ఆ మిథ్యాచారికి తగిన శాస్తి జరిగింది. ఈ గోపికలకు ఈ కొంగను చంపటం అన్నది రావణ సంహారంలాగా తోచిందట. పుల్లా వరక్కనై అసురుణ్ణి గిల్లి పారేశాడు రాముడు అని చెప్తున్నారు. కిళ్ళి కళయిందానై కీర్తిమై పాడిపోయి, ఇలా స్వామి యొక్క కళ్యాణ గుణాలను పాడుకుంటూ అందరూ బయలుదేరారు. పిళ్ళైగళ ఎల్లారుం, గోపబాలికలందరూ పావైక్కళం పుక్కార్, వ్రతం కోసం నిర్ణయం చేసుకున్న స్థలానికి వెళ్ళారు అని లోపలున్న గోపబాలికతో చెప్తున్నారు. లోపల గోపబాలిక, వీళ్ళంతా చిన్నపిల్లలు కదా, తొందరపడుతున్నారు, ఇంకా తెల్లవారలేదు అన్నట్టుంది. వీళ్ళు తెల్లవారడాన్ని సూచించే గుర్తులన్నీ చెప్తున్నారు. వెళ్ళి ఎరుందు, శుక్రోదయమైంది, వియారం బృహస్పతి ఉరంగిత్తు అస్తమిస్తోంది అని గుర్తులు చెప్తున్నారు. మనం ఇంతవరకు భగవంతుడిని చేరలేకపోయామంటే మనలో ఉండ వ్యతిరిక్త భావనలే అవరోధంగా ఉన్నాయి. ఇప్పుడు అవి అస్తమించి ప్రేమ భావనలు ఉదయిస్తున్నాయి. అందుకని భగవంతుడిని చేరడానికి ఇదే సమయం. ఇక్కడ శుక్రోదయం, బృహస్పతి అస్తమయం అంటే శుక్ర నక్షత్రం తలపైకి ఉదయిస్తోంది, బృహస్పతి నక్షత్రం అస్తమిస్తోంది అంటాం. కానీ తెల్లవారడాన్ని సూచించడం కోసం పెద్దలు ఎందుకు ఇలా చెప్తున్నారు అంటే, శుక్రుడేమో రాక్షసులకు గురువు, బృహస్పతి దేవతలకు గురువు. దేవతలు రాక్షసులు జన్మ విరోధులు, సవతి పిల్లలు కదా. మరి వీళ్ళు కశ్యప ప్రజాపతికి అదితి వల్ల పుట్టిన వాళ్ళు. వీళ్ళిద్దరూ కలిసి ఒక్కచోట ఎప్పుడూ ఉండరు. కాబట్టి వాళ్ళ గురువులు కూడా అంతే. మరి అందుకే శుక్రుడు ఉదయించాడు అంటే బృహస్పతి అస్తమిస్తాడు అని లోక పరిపాటిని ఇక్కడ చెప్తున్నారు. అంతేకాని నక్షత్ర జ్ఞానం నుండి కాదు. శిలంబినకాన్, పక్షులు మాట్లాడుకుంటున్నాయి. పోదరి కಣ್ಣಿనాయ్, తుమ్మెద వాలిన పుష్పలం వంటి కన్నుల కలగానా. తనను గుర్తించిన వాణ్ణి భగవంతుడు శిరస్సును ధరిస్తాడు. అందుకే లోపలుండే గోపబాలిక తను వెళ్ళడం ఏంటి, కృష్ణుడే తన దగ్గరికి రాని అంటూ పెద్దగా పట్టించుకోవడం లేదు. కుళ్ళక్కుళిరక్కుడైంది నీరాడాదే పళ్ళక్కిడెత్తియో, మాతో కలిసి చల్లటి నీటిలో స్నానం చేయకుండా ఇంకా పడుకొనే ఉన్నావా? ఈ చల్లనీటి స్నానం వల్లే కదా శ్రీకృష్ణ విరహతాపం నుండి మనల్ని రక్షించేది. మరి నువ్వు ఆలస్యం చేశావంటే సూర్యుడు ఉదయించి నీటిని వెచ్చబరిచేస్తాడు. మరి ఆ వేడి నీటిలో నువ్వు స్నానం చేస్తే నీ తాపం ఎలా తగ్గుతుంది, నీ విరహం ఎలా తగ్గుతుంది? లేయి త్వరగా అని చెప్తున్నారు. ఇక్కడ స్నానానికి అర్థము శ్రీకృష్ణ కళ్యాణ గుణం. దానిని మాతో కలిసి చేయకుండా నువ్వు ఇంకా పడుకున్నావా అని చెప్తున్నారు. కళ్ళంత విరిందు కలంద్, నువ్వు ఒక్కదానివే ఆ శ్రీకృష్ణ కళ్యాణ గుణాలన్నింటినీ అనుభవిస్తున్నావా? అది తగదు. లేచి మాతో కలిసి అందరం కలిసి ఆ కృష్ణానుభవాన్ని పొందుదాము, లేయి తల్లి అని పిలుస్తున్నారు. హరే శ్రీనివాస.